హలో అండి. ఈరోజు లంచ్ బాక్స్ కోసము రైస్ రెసిపీస్ చూపిస్తున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసము వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నామండి. క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. గార్లిక్ చాప్ చేసి పెట్టేసుకున్నాం. ఒక 4 ఎగ్స్ని ఇలా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఎగ్స్ని వేసేసుకోవాలి. ఎగ్స్ని వెంటనే కలపొద్దండి. కొంచెం సేపు అలా ఉంచితే కొంచెం ఆమ్లెట్ లాగా అవ్వడానికి వస్తుంది. అప్పుడు కొంచెం మెల్లగా మిక్స్ చేయాలి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఎగ్ పీసెస్ లాగా అయిపోతుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే ఎగ్ పీసెస్ అంతా విడివిడిగా వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. సో ఇలా పీసెస్ అన్నీ అయిపోయాక పక్కకు తీసి పెట్టుకొని అలాగే ప్యాన్లో ఆయిల్ వేసుకొని గార్లిక్ పీసెస్ అవి వేగాక వెజిటబుల్ పీసెస్ అన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే సోయా సాస్, కొంచెం వెనిగర్, సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకొని ఇందులోనే ఎగ్ పీసెస్ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక ఇందులోనే వైట్ రైస్ వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ మీద వేసుకోవాలండి. స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ అండి. చాలా సింపుల్ అండి. ఇది క్యాప్సికమ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది శనగపిండి బ్యాటర్. ఇందులో ఉప్పు, పసుపు, కారం, శనగపిండి వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక క్యాప్సికమ్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అయ్యాక కాస్త ఉప్పు, పసుపు వేసుకొని వేగించుకున్నాక ఇందులోనే శనగపిండి బ్యాటర్ వేసుకొని కలిపేసుకుంటే ఇలా విడివిడిగా అయిపోతుందండి. ఇందులోనే వైట్ రైస్ వేసుకొని కలిపేసుకుంటే క్యాప్సికమ్ రైస్ ఈజీగా రెడీ అయిపోతుందండి. కిడ్స్ లంచ్ బాక్స్లోకి చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రైస్ వచ్చేసి ఆలూ రైస్ కోసము శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు, జీలకర్ర ఇవన్నీ తాలింపు కోసం అండి. దీంట్లోకి ఆలూ పీసెస్, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు కట్ చేసి పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేడెక్కాక ఇందులో తాలింపు దినుసులు వేసేసుకోవాలండి. తాలింపు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పల్లీలు, మీకు ఇష్టమైతే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి అన్ని ఫ్రై అయ్యాక ఇందులోనే ఆలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా వేసుకుని వేగిచ్చేసుకోవాలండి. కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను కారం వేయట్లేదు ఇందులో, ఆలు కాబట్టి పెప్పర్ పౌడర్ వేస్తే టేస్టీగా ఉంటుంది. పిల్లలకి వాతం చేయకుండా ఉంటుందండి ఆలులో పెప్పర్ పౌడర్ వేస్తే. ఇలా ఫ్రై చేసేసుకున్న దాంట్లో ఉడికించుకున్న అన్నం కలిపేసి ఒక్కసారి ఫ్రై చేసేసుకుంటే ఆలూ రైస్ రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్ రెసిపీస్, మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.